సత్య ఒక్కటై నన్ను పోలీసులకు పట్టించిరో గప్పుడే నా పగ రెట్టింపైంది. నన్ను జైలుకి పంపి మొగుంతోని మంచిగా కూలుకుతుంది. నేనెట్లూకుంటా? నాకు పెనాల్టీ కట్టాల్సిందే, లేకుంటే దాని కాపురాన్ని ముక్కలు చేసి పగ తీర్చుకుంటా. రై కాళీ, అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావురా? మా అల్లుడు తెలుసుకుంటే నిన్ను మసి చేస్తాడు. గొడవలొద్దని ఆగుతున్నాను, ఓపిక పడుతున్నాను. రచ్చ రంబోలా అవుతుందని భయపడాగుతున్నావు. ఒప్పుకో. నువ్విలాగే మొండితనానికి పోతే ఇంకొకసారి నిన్ను బతింలాడి ఓపిక నాకు లేదు. ఇప్పుడే జిగెల్ సత్య ఫోటో నెట్లా పెడతా. ఫోన్ చేసి కిడ్నాప్ సంగతి క్రిష్కి. భయపడతా అనుకున్నావా? మా నాన్నతో కాదు, నాతో మాట్లాడు. గిరిగిరి పడుతున్నావు, తలెగిరిపోతుంది, జాగ్రత్త. నా కొడుకునే చేయొద్దు ప్లీజ్. కాళీ వదిలే. మండుతుంది. కాళీ, నన్ను ఇప్పుడేం చేయమంటావు చెప్పు. వెంటనే 20 లక్షలు ఇవ్వు. ఇస్తాను. ఎప్పటినుంచో చూస్తున్నా, అది ఇప్పటికి కుదిరింది. గెలుపు కుదరది. నాన్న వద్దు నాన్న. చచ్చిపోయాడ్రా హర్ష. కాళీ చచ్చిపోయాడ్రా. చావడం కాదు హర్ష, నేనే చంపేశాను. చంపడమేంటి నాన్న? ఏం మాట్లాడుతున్నారు? వాడు ఎవరితోనూ ఇలా మనమేం తప్పు చేయలేదు నాన్న. సరే అయితే నేనే లొంగిపోతాను. నువ్వు లొంగిపోవడం ఏంట్రా? గొడవ జరిగింది నా వల్లే కదా. నీకు చాలా లైఫ్ ఉంది నాన్న, మొన్ననే పెళ్ళయింది. నువ్వు లొంగిపోతే ఎలా? నువ్వు లొంగిపోవడానికి నేను ఒప్పుకోను. నాన్న, మరి మీరు లొంగిపోతే ఫ్యామిలీ ఏం కావాలి? కావడం లేదు. నా బాధ నువ్వు అర్థం చేసుకో హర్ష. నేను అయితే ఇంటికి వెళ్దాం రండి. ఇక్కడ జరిగింది ఇక్కడే మర్చిపోండి, ఎవ్వరితో అనకూడదు, సరేనా? అది కదా హర్ష. రండి. అక్క ఏంటప్పా, ఏంటి అందుకని సరాయిస్తున్నావు? మోటార్ స్విచ్ షాక్ కొట్టిన విషయంలో బావగారి పాత్ర ఉందేమోనని నాకు అనుమానంగా ఉందక్క. ఏ క్షణంలో ఏ రూపంలో నీ బిడ్డకి చావు ముంచుకొస్తుందో అస్సలు ఇంతలేవు. ఏంటక్క మాట్లాడంటే? కొన్ని అలవాటు పడితే మనం ఏం చేయలేం, కొన్ని తెలిసిన మనం ఏం చేయలేం. ఇది కూడా అంతే, కోపం రావడం లేదా? రాజ్యమే నడుస్తుంది తెలుసా? ఎందుకలా? ఈ ఇంటి వారసుడి విషయంలో నా మీద, ఎమ్మెల్యే టికెట్ విషయంలో నీ మీద మావయ్య ఆశలు పెట్టుకున్నాడు కదా. టికెట్ విషయంలో నేనేం చేస్తాను? నీ మాటలతోని మావయ్య గారి రేంజ్ పెంచుతావు. దయ్యాన్ని దేవుడని కూడా నమ్ముకోవడంలో తప్పు లేదు. నేనేం తప్పనట్లేదు కదా. తోడికోడళ్ళిద్దరూ రచ్చబండ దగ్గర ముచ్చట్లు పెట్టినట్టు ఆరాంగా ముచ్చట్లు పెడుతురేందే? మీ అత్తమ్మ గురించి చెవులు కొరుక్కుంటున్నారా? చెవులు కొరుక్కోవడానికి ఏముంటుందత్తయ్య?
వారమంతా అమ్మవారి మీద ఇడిసిపెట్టినా ఈ ఇంట్లో ఇప్పుడు కోడళ్ల రాజ్యమే నడుస్తుంది తెలుసా? గా ప్రెసిడెంట్ ఇచ్చే లంచ్ లా గిసంటి నకరాలు చేసినావనుకో కండ్లకి మీ మామ కనిపించడు, నరసింహ స్వామి కనిపిస్తాడు. యాదుంచుకో. అసలు చెప్పలేదు ఇంతరా. మా ఇంట్లోనే అనుకున్నా, ఇక్కడ కూడా మొదలైందన్నమాట. ఏమైందే? మా ఇంట్లో ఆడవాళ్లకి మగవాళ్లు ఏదీ చెప్పి చేయరు, జరిగాకే తెలుసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ కూడా అలాగే తయారైంది. అవకాశం దొరికింది కదా అని మా వాళ్ల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. నా కొడుకేమీ మీ నాన్నలాగా మూర్ఖుడేం కాదు అని మీరు సమర్థించుకుంటే సరిపోతుందా? అందరి మీద ఎట్లర్చి వెళ్ళిండో మీరే చూసిండ్రు కదా. అవునే, మగాడన్నాక 1,00,000 సమస్యలుంటాయి. మన మా ఇంట్లో చెయ్యర్లే. అత్తయ్య, మీరు కూడా ఏంటి చిన్నపిల్లలతో పోటీ పడుతూ? అసలే మీ అబ్బాయి ఇప్పటి వరకు రాలేదని నేను కంగారు పడుతుంటే అదిగో వచ్చేస్తున్నారు. నానా ఇటు. ఏం చేస్తున్నారు? అయినా మీరేంటండి ఇలా తడిచిపోయారు? బయట వర్షం కూడా పడలేదు కదా. అంటే అదేం జరిగిందంటే, అది దారిలో వస్తున్నప్పుడు నా బైక్ ఆగిపోయిందమ్మా. నెట్టుకుంటూ వచ్చేసరికి నాన్నకి చెమటలు పట్టాయి, దానివల్ల అలా తడిచిపోయారు. అచ్చా, సరే, వెళ్ళి స్నానం చేసిరండి, భోజనం వడ్డిస్తాను. ఏమండి, మీతోనే మాట్లాడుతున్నాను. ఏంటో చెప్పు. నేనేం ఏం చేసొచ్చారేంటి? తప్పంటే అది కావాలని చేయలేదమ్మా, అది అలా జరిగిపోయింది. అంతేగాని నేను ఏం జరిగింది అంటే అది మేము ఇందాకొచ్చేటప్పుడు కుక్క అడ్డొచ్చింది. సడన్ గా దాన్ని గుద్దేశాం. నాన్నకి కుక్కలన్నా జంతువులన్నా చాలా ఇష్టం కదా, అందుకే బాధపడుతున్నారు. అయినా ఇంటికొస్తే నాన్న, మీరు ఆ విషయం అక్కడే మర్చిపోమని చెప్పాను కదా. ఇలా కంగారు పడుతుంటే ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోదా? ఒక మనిషి మీకోసం కాకపోయినా మన ఫ్యామిలీ కోసం మీరన్నీ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే వాళ్ళెంత కంగారు పడతారో చెప్పండి. నాన్నా, అసలు ఈ చీర చూడగానే కాపధర్మ భర్తవి. ఒక చీర చేసి పర్మనెంట్ గా మొగడిగా సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావా? నీ చీర నువ్వే తీసుకో. అమ్మో, కొట్టినా కొడుతుంది. ఆ రోజు హనీమూన్కి వెళ్ళినప్పుడు ఆ హోటల్లో చిన్న చీర కోసమే అంతగానం గొడవ చేసింది. ఇప్పుడు ఈ చీరిస్తే గొంతు పిసికి చంపినా చంపుతుంది. నాతో మంచిగా ఉంటుంది, మళ్ళీ ఈ విషయంలో లొల్లి పెట్టుకోవడం ఎందుకు? లోపల పెట్టేద్దాం. ఇంత కష్టపడి తీసుకొచ్చాం గదా, మన చేతులతో ఇవ్వకపోతేనే
గాడ బెడ్ మీద పెడదాం, తనకు నచ్చితే తీసుకుంటది, లేకపోతే లేదు.